విశ్లేషకులుగా 100% హక్కు ఉంది అది పెడతానికి. నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్ పోర్టల్లో నేను వెళ్ళి పెట్టొచ్చు, మీరు వెళ్ళి పెట్టచ్చు. ఎంతమంది లక్షల బ్యాకప్ పెట్టచ్చు. తర్వాత మన ఎంపీ గారు ఎవరైనా వెళ్ళి కలవచ్చు. నేను చదువుతూ కలుస్తున్నాను ఎలక్షన్ కమిషన్, అది పాయింట్ కాదేమో అని మీకు దృష్టికి తీసుకు ఎవరైనా కలవచ్చు. మురళీ గారు చెప్పినట్టుగా ఒకటి ఇప్పుడు ఇన్విటేషన్ ఇవ్వలేదు. ఇది పెళ్లి కాదు, ఇది పెళ్లి కాదు, డిన్నర్ కాదు. నేను ఆఫ్ చేసి కలుస్తా రాజీవ్ కుమార్ ని. అది కుదరదు. పాయింట్ మీద చెప్పండి, అది కరెక్ట్ కాదు ఎంపీ గారు. అది ఎందుకు కలిసే నేను మీరు పిలిస్తే వెళ్తా, మీరు వచ్చి నాతో ఎవరైనా మాట్లాడచ్చు. మరి అది కొంచెం మీరు మరి నేను ఒకటి చెప్తానండి, చెప్పండి. కాదు నేను ఒకటి చెప్తానండి. నిన్న నాకు ఆ నోవటెల్ హోటల్లోనే కేఏ పాల్ గారు కలిశారు. ఆ కేఏ పాల్ గారు మరి నేను వెళ్తాను, నేను కలుస్తాను అని అంటే నాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారిది అన్రికగ్నైజ్డ్ పార్టీయే, నాది కూడా అన్రికగ్నైజ్డ్ పార్టీయే. ఆయన ఎలాగిచ్చారు అవకాశం? ఆయన తెలుగుదేశం ముసుగులో వెళ్ళి దూరిపేట లోపలికి మనిషి కాదు. సందర్భంలో ఇవ్వాలి ఎవరైనా వెళ్ళొచ్చు. రికగ్నైజ్డ్ పార్టీస్ కి అఫీషియల్ గా ఎన్నికల సంఘం నుంచి ఇన్విటేషన్ వచ్చే సందర్భంలో కలవడం వేరు, లేక ఎవరైనా గ్రీవెన్సెస్ చెప్పుకోవడం వేరు కదా. తేడా ఉంది కదా అన్నది భరత్ ఆర్గ్యుమెంట్ కాదండి. లేదండి, అది వాళ్ళ కంప్లైంట్ ఒక సిటిజన్ ఓటరు ఇస్తే ఓటర్ ఇవ్వచ్చు, నేను ఇవ్వచ్చు. ఎందుకంటే నాకు 1,00,000 మందిలో నేను ఒక ఓటర్ని. ఎవరో మా ఫ్రెండ్ వెళ్ళి ఒక 1000 మందిని ఎక్స్ట్రా చేస్తే దాంతో పాటుగా భరత్ గారు